టీ20లకు అలాగే టెస్టులు కూడా టాటా చెప్పేసిన కింగ్ విరాట్ కోహ్లీ ఇక వన్డేలు కూడా గుడ్ బై చెప్పడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా చెలరేగిపోతున్న కింగ్ విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ పై మరోసారి తన సత్తా చాటాడు. న్యూజిలాండ్ తో 3 వన్డేల సిరీస్ లో టీమిండియా శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో శుభ్మన్ సేన 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట కివీస్ బ్యాటర్ డారెల్ మిచెల్ 84 పరుగులు చేయడంతో ఆ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. భారత బౌలర్ మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. అనంతరం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కింగ్ విరాట్ కోహ్లీ 93 పరుగుల సూపర్ ఇన్నింగ్స్ తో భారత జట్టు లక్ష్యాన్ని 49 ఓవర్లలో 6 వికెట్ కోల్పోయి ఛేదించింది. ఇదే క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లో కలిపి అత్యంత వేగంగా 28,000 పరుగులు చేసిన కింగ్ విరాట్ కోహ్లీ రెండవ స్థానంలో ఉన్న శ్రీలంక బ్యాటర్ సంగక్కను వెనకనెట్టి ఆ స్థానాన్ని తన కైవసం చేసుకున్నాడు. మొదటి స్థానంలో సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులతో కొనసాగుతున్నాడు. అయితే కివీస్ బౌలర్స్ పై రెచ్చిపోయాడిన కింగ్ విరాట్ కోహ్లీకి తోడు శుభ్మన్ గిల్ మరియు శ్రేయస్ అయ్యర్ కూడా సమయోచిత బ్యాటింగ్ తో రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. కోహ్లీ ఉన్నంతసేపు సాఫీగా సాగుతున్న ఛేదన అతడు నిష్క్రమణతో కాస్త ఇబ్బందిగా మారినప్పటికీ కేఎల్ రాహుల్ మరియు హర్షిత్ రాణా మెరుపులతో భారత్ గెలిచింది. కివీస్ పేసర్ కైలే జేమిసన్ 4 వికెట్లు తీసి రాణించాడు. ఈ రెండు జట్ల మధ్య రెండో వన్డే బుధవారం రోజు జరగనుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.